సార్ నిన్న చూసాము కూటమి మేనిఫెస్టో. బీజేపీ ఫోటో లేదు, మోదీ ఫోటో లేదు, అక్కడ బీజేపీకి సంబంధించి అంశమే కనిపించలేదు. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అసలు? చిచ్చి కుక్కం తగినట్టు మేనిఫెస్టో ముట్టుకోవడానికి కూడా బీజేపీ చెయ్యి కాలు కూడా రావట్లేదు. అది మీరు గమనించారా? దీనికి కారణం ఏంటంటే జాతీయ స్థాయిలో బీజేపీ ఎత్తిపోయిన పథకం అన్నది ఎత్తిపోతల పథకం అనేది అందరికీ తెలిసిపోయింది. 210, 250 మధ్యలో వచ్చే ఉదంతంలో ఎందుకు వచ్చిన బాధ, ఈ ఎన్డీఏ కూటమి అని చెప్పి తెలుగుదేశంతోనూ జనసేనతోనూ అయ్యేది లేదు, చచ్చేది లేదు. ఈ పడదాన్ని వీళ్ళని కాడెత్తుకుని రేపొద్దున జరగబోయే విధ్వంసంలో వీళ్ళ బారిన అబాసు పాలవడం కన్నా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటే రేపొద్దున 20 సీట్లు మాక్సిమం నెంబర్ ఆయనే గెలుస్తాడు. ఎన్డీఏ కూటమిలో పరోక్షంగా మద్దతు తెలిపినా మనం అవతల ఒడ్డు పడవచ్చు అన్న ప్రాతిపదిక తెరలేపుతూ, ముఖ్యంగా మీరు గమనిస్తే అరుణాచల్ ప్రదేశ్ కానీ సిక్కిం కానీ ఇలాగే ఉమ్మడి మేనిఫెస్టో కాన్సెప్ట్ లో బీజేపీ ఎగేసుకుని మరీ మేనిఫెస్టో వచ్చింది. ఈ ఆంధ్ర రాష్ట్రం తెలుగు రాష్ట్రానికి వచ్చేసరికి ఎక్కడలేని ఇది అంతా ఎక్కడికి ఏలిక వస్తుంది. ఆల్రెడీ డివిజన్ అయిపోయి ఉందా ఒరిజినల్ బీజేపీ అండ్ పారాచూట్ బీజేపీ. ఈ పారాచూట్ బీజేపీ వాళ్ళని ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఎంటర్టైన్ చేయట్లే. ఇక్కడ విశాఖ నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజుకి కూడా అంతంత మాత్రమే బీజేపీ నుంచి సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే టీ తాక మునుపు చంద్రబాబు, టీ తాగిన తర్వాత చంద్రబాబు పర్యవసానాలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. సో ఇలాంటి ఉధృతంలో దత్తపుత్రుడిగా పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా దత్తపుత్రులుగా ఉన్న కామినేని అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మన రాజుగారిని చూసుకుంటే వీళ్ళిద్దరితో కూడా బీజేపీ ఏ విధంగానూ ఒడ్డును పడే కార్యక్రమం లేదు బీజేపీ పరంగా చూసుకుంటే. రెండోది ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే దగ్గర ఈ బీజేపీ జనసేన తెలుగుదేశం అనేది జరగని పని. బీజేపీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేగిన వాళ్ళే లేరు. ఈ దేగిన వాళ్ళు లేని దగ్గర ఈ పురంధేశ్వరమ్మతో చేస్తున్న ఒక రాజకీయ వికృత విన్యాసానికి బీజేపీ బలవడం తథ్యం. బీజేపీ బలవతో తా చెడ్డకోతి వరవంతా చేసిందని మొత్తం తెలుగుదేశాన్ని జనసేన కూడా పుట్టిముంచడం గ్యారంటీ. సో ఈ ఉపద్రవాన్ని తెచ్చుకుంటూ ఎంపీ సీట్లు గెలవకపోతే సదరన్ స్టేట్స్ లో మాక్సిమం నెంబర్స్ కాంపన్సేట్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న బీజేపీకి ఆదిలోనే అంశపాదు ఈ తెలుగుదేశం అనే అవరోధం. ఎందుకంటే ఒరిజినల్ గా తెలుగుదేశం ఈ కూటమి పేరుతో ముందుకు వెళ్ళకపోతే కాలక్షేపం జరగదు కాబట్టి వాళ్ళ కాలక్షేపానికి వీళ్ళని వాడుకుంటున్న దగ్గర వాళ్ళ మధ్యన కళ్ళు తెరిచారు. ఈ 10 రోజుల్లో మోడీ కనుక నిజంగా రాడు, గతంలో నేను చెప్పినట్టు అతి కష్టం మీద మొన్న అక్కడ చిలకలూరుపేట సభకు వచ్చి మమా అని మొక్కుబడిగా అనిపించి వెళ్ళిపోయిన ఉదంతం మనం చూసాం. సో దీనికి తోడు ఈ మేనిఫెస్టో కామన్ మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడే ఇక్కడి నుంచి ఇక్కడికి తన్ని తగిలేసిన బ్యాచ్ అందరినీ పరిరక్షించుకుంటూ 175 నియోజకవర్గాల్లోనూ ఇండైరెక్ట్ తెలుగుదేశం విజనే కనబడుతుంది. సో అప్పటిదానికి వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చుకుంటూ మా పేర్లు పెట్టుకుని దేశమంతా మోడీ భరోసా తిరుగుతుందిరా. బీజేపీ ప్రస్థానంతో లేని ఉపద్రవాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకు? ఎందుకంటే భరోసా అన్న కాన్సెప్ట్ లో ఖచ్చితంగా మోడీని స్ట్రెస్ చేసి అడుగుతారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆనాడు మీరే ఉన్నారు, మీరు కిట్టుకు చచ్చినా మళ్ళీ కలిసిపోయి మీకు అవసరార్థం మీ అనుగుణార్థం స్వార్థ ప్రయోజనాల పరిరక్షణ అధికారమే పరమావధి అన్న రాజకీయానికి మీరు కూడా వంతపడతారా అన్న ప్రశ్నకి బీజేపీ ఆమడ దూరంలో ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎలక్షన్స్ ముందే బీజేపీని వదిలేసిందా సార్? బీజేపీ టీడీపీని వదిలేసిందా? ఖచ్చితంగా వదిలేసింది. 210, 250 స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది సెంటర్ లో. కోalition గవర్నమెంట్ ఎన్డీఏ కూటమిలో ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళు పరోక్షంగా ఉన్న వాళ్ళు కనుక చూసుకుంటే 27 పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. అందులో 31 పార్టీలు ఉండకుండా 27 పార్టీలు జీవితంలో పార్లమెంటు మన పవన్ కళ్యాణ్ లాగా రాజ్యసభ మోకాలు చూడని వాళ్ళే ఉన్నారు. ఈ దేశ బ్యాచ్లు నేర్చుకుని ఆయన ఎప్పుడు కోalition గవర్నమెంట్ పెట్టాలి? సో దాని బదులు ఏమంటే పరోక్షంగా సపోర్ట్ చేసి వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీని నెంబర్ ఆఫ్ సీట్స్ గెయిన్ చేసే దగ్గర వీళ్ళ ఉపయోగం ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళ ఉపయోగం ఏముంటుంది? వీళ్ళ కేసులో తాత్పర్యంతో తెలుగుదేశం వాళ్ళు బిక్కులాడుతూ భయంతో సస్తున్నారు. ఆల్రెడీ వద్దన్న బలవంతాన్ని మద్దతు ఇచ్చే కార్యక్రమం ఉన్నారు. ఈ పడడానికి ప్రత్యక్షంగా వాళ్ళకి ఎగేసుకుని వీళ్ళు వెనకాల తిరగడం పైపెచ్చు. ఆ మేనిఫెస్టో ఈజ్ నథింగ్ బట్ చీట్ల వేలం పాట అంటారు. వేలం పాట అంటే తెలుసు కదా, ఇంకోటి 10 రూపాయలు పడుతుంది, ఇంకోటి 15 రూపాయలు పడతాడు, ఇంకోటి 20 రూపాయలు పడతాడు. అలాగే తెలుగుదేశంలో 40 సంవత్సరాల పైచులకు ఎమ్మెల్యే పెట్టి 14 సంవత్సరాలు, ముఖ్యమంత్రి చేసి 22 సంవత్సరాలు అధికారంలో పార్టీ అధ్యక్షుడికి మేనిఫెస్టో రాయడం అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దానికి కూడా దిక్కుమల్ ప్రశాంత్ కిషోర్ గడ ఊరికే బెదరగొడతాడు ముస్లింలు తెలుగుదేశంలో. వాళ్ళు అసలే కాటికి ఖాళీ చెప్పి కూర్చుని దగ్గర ఈ బెదిరింపులోటి ఈ ఓవరాల్ గా పర్యవసనంలో క్షేత్రస్థాయిలో వీళ్ళు కలిసి పనిచేసినా కలవకుండా పనిచేసినా ఉన్నది లేదు. వెనకడికి ఏదో సామెత అంటారు చూడండి, ఉన్ననాళ్ళకి మంది వేస్తే ఉన్ననాళ్ళకి ఊడిపోయిందని అలాంటి పరిస్థితి ఉంది క్షేత్రస్థాయిలో తెలుగుదేశం. అంటే బీజేపీ ముందుగానే అర్థమైపోయింది అక్కడ కూటమి గెలవదు, మనం అనవసరంగా టీడీపీతో కలిసాం. సో ఇప్పటికైనా మేలుకొని జగన్ తో టచ్ లో ఉంటే మనకి ఏదన్నా రేపు గవర్నమెంట్ కి ఏమైనా కొంచెం సీట్లు తగ్గినా దానికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ మనకు అవసరం ఉంటుందని చెప్పేసి ముందుగానే రియలైజ్ అయ్యారా? ఇద్దరు అవకాశవాద రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాల్లో నువ్వా నేనా పోటీ పడి దగ్గర వాళ్ళిద్దరే కలిసిపోతే వచ్చే పర్యవసనం ఎలా ఉంటుంది? ఇలాగ ఉంటుంది. నరేంద్ర మోడీ అధికారమే పరమవద్దనే అధికార దాహానికి ఈ రోజు ఎన్డీఏ కూటమిల పేరుతో అస్సలు ప్రయోజిత కార్యక్రమంలో ప్రయోజనం లేని పవన్ కళ్యాణ్ లాంటితో పొత్తి కట్టినప్పుడే తెలియాలి మీకు. దానికి తోడు పురుగునక్క మీద తాటిబండి పడినట్టు మూలపడి ఉన్న తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారంటేనే అధికారం కోసం ఎలా అర్రులు చేస్తారో చూడండి.
ఇదే సినారీ ఇక్కడ తెలుగుదేశాన్ని కూడా చూడండి. అధికారమే పరమావధి గారి అధికారం మూలు పడుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో ప్రజా పరిరక్షణ కోసం ఏం చేయాలన్న దాని మీద వీళ్ళ దగ్గర ఎప్పటికి కూడా అవగాహన లేదు. ఇది చేస్తాం మేము ప్రజలకు వస్తే అన్న మాట చెప్పలేకపోతున్నారు. అమ్మఒడు అంటే ఇంకోరంటే 2-3 పిల్లల్ని ఇంకా పుట్టించండి అప్పుడు ఇస్తాం. ఏడ పుట్టించరు 2020 విజన్ తగలయ్య కానీ. ఇప్పుడు కడుపుతో ఉన్న అమ్మాయి 20 సంవత్సరాల తర్వాత పిల్లలు పడతాడు. ఎవరికైనా పడుతుందా? 5 సంవత్సరాల తర్వాత పడుతుంది. వేరు నెల సంవత్సరం పాటు కడుపులో మొయ్యాలి. ఆ 6వ క్లాస్ రావాలంటే ఎన్నాళ్ళు అవ్వాలి? ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోయిన తర్వాత కూడా వాడికి అమ్మఒడి పడే పథకమే ఉండదు. అలాంటి దానికి నేను విజను పవన్ కళ్యాణ్ లాగా సత్వరం ఉన్న కళ్ళజోడు పెట్టుకోకుండా చూస్తాను ఇలాంటివన్నీ చెప్తే ఎక్కడ సంపర్కం ఉంది దాంట్లో చెప్పండి.